హలో ఫ్రెండ్స్, ఏంటి ఇవన్నీ ఆరబోసింది అని అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మల్టీవిటమిన్ దోశ, మల్టీవిటమిన్ ఇడ్లీ అని చెప్తా కదా, అందుకని చెప్పేసి వీటినే వాడతాను. ఇడ్లీకేమో ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాసు ఈ మల్టీవిటమిన్ సీడ్స్ అన్నమాట. దోశలకేమో ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాసు ఇవే మల్టీవిటమిన్ సీడ్స్ అన్నమాట. ఇవే వాడతా. చూడండి, నేను ఎన్ని రకాలు వివరంగా చూడండి, అసలు చాలా జూమ్లో పెట్టి కూడా చూస్తున్నా. ఇంకా చూడండి, అన్నీ మిల్లెట్స్ ఉన్నాయి. అన్నీ దీంట్లో మొత్తం ఒక 28 నుంచి 35 దాకా ఉంటాయి అన్నమాట. అన్నీ ఇవే ఉంటాయి. మీరు కూడా ఇలానే చేసుకుంటారని ఆశిస్తున్నా. ఇవే దోశలు, ఇవే ఇడ్లీ నేనైతే ప్రతిరోజు వాడేది. ఒకటేంటంటే ఇడ్లీ రోజునేమో ఇడ్లీ రవ్వ ఒకటి వాడతా, దోశల రోజునేమో బియ్యం ఒకటి వాడతా అనమాట. మిగతాది యాజ్ టీజ్గా బియ్యము ప్లస్ ఈ మల్టీ సీడ్స్ అన్నమాట వాడేది. వీటిని బట్టి మనకి దోశలు అనేవి తయారవుతాయి. ఇదిగోండి మల్టీవిటమిన్ దోశల పిండి అనమాట. నేను ఇలా కలిపి ఇట్లా కొంచెం గట్టిగా చేసుకొని పెట్టుకుంటా. ఇక చూసారా, దీంట్లో ఎంత స్వచ్ఛంగా వెళ్తూరు కావాలని చూపిస్తున్నా. ఇవ్వండి అన్నీ శనగలు, పెసలు, కందిపప్పు అన్నీ. ఇక నేను మొత్తం ఒక లిస్ట్ నేను పేపర్ మీద రాసి కూడా పెడతా, మీకు చూపించడం కోసం నేను ఈ పిండి చూపిస్తున్నా. ఓకే, అయితే ఇలా చిక్కగా కలుపుకొని రెడీ పెట్టుకుంటా. తర్వాత నేను ఈ గిన్నెలో తీసి అవసరమైన వరకు దీంట్లో వాడుకొని కొంచెం ఉప్పు వేసేసి మళ్ళీ నేను దోశ వేసుకుంటా. అలానే ఇడ్లీ పిండి కూడా అంతే, ఇలా ఎక్కువ చేసుకొని పెట్టుకొని ఒక 3-4 రోజులకి తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఇలా చిన్న గిన్నెలోకి ఏ రోజుకి ఆ రోజు మేమిద్దరమే కదా ఉండేది, దీంట్లో వేసుకుంటా. ఆల్రెడీ నేను పొద్దున్న దోశలు వేసుకొని తిన్నా. మళ్ళీ ఈ ఖాళీ గిన్నెను మళ్ళీ వెంటనే రోజు గడగటం ఎందుకని ఫ్రిడ్జ్లో పెడతా అనమాట. ఇదేమో పెద్దది, ఇదిగోండి ఇలా ఇలా పెట్టేస్తాను. అది కూడా ఇరామా ఓ బొచ్చలో పెట్టు. ఇంకో ఇది ఇంకా సేమ్ పొద్దున్నే లేసేటప్పుడు మళ్ళీ ఈ గిన్నె తీసేస్తా, ఈ గిన్నె తీసి బయట పెట్టుకుంటా. అవసరమైన వరకు దీంట్లో పెట్టుకొని మళ్ళీ మిగతా వెంపటి ఫ్రిడ్జ్లో పెడతా. ఇది నాకు 4-5 డేస్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ దోశ వేసాక కూడా మీకు చూపిమన్నా కూడా చూపిస్తా. ఓకేనా? ఇంకో ఇవి ఫోటో పెడతా ఉన్నా కదా, పచ్చి శనగపప్పు, శనగలు, పల్లీలు, పెసరపప్పు, పల్లీలు, కందులు, కందిపప్పు, కొర్రలు, అండుకొర్రలు, ఊదలు, సామలు, అరికలు, సగ్గుబియ్యం, నువ్వులు, అవిసెలు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, సోయాబీను, ఉలవలు, మెంతులు, రాగులు, సజ్జలు, జొన్నలు, పచ్చి బఠానీలు, మొక్కజొన్నలు, చియా సీడ్స్, మహాబీర గింజలు, ఇలా ఎయ్యి ఉంటే అయ్యండి. ఇవన్నీ ఉండాలి అని ఏమీ లేదు, కొన్నున్నా మనకి ఎయ్యి ఉంటే అయ్యే వాడుకోవచ్చు, అంతేగాని అన్నీ ఉండాలి అని కూడా లేదనమాట. మన దగ్గర ఎయ్యి ఉంటాయి, ఒక లెక్క కూడా లేదండి, అన్నీ సుమారుగా చూసుకొని కూడా వేసుకోవచ్చు. వీటిని ఇంకొకటి కూడా చేసుకోవచ్చు తెలుసా, ఎప్పుడన్నా మీకు అంబలి తాగాలనిపించినా, అంటే జావ్ అంటారు కదా, ఇవన్నిటిని కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవడం కానీ, అగో ఇసురురాయి ఉంది చూసారా, అట్లా ఇసురురాయిలో ఇసురుకోవడం కానీ చేసుకొని మంచిగా, లేకపోతే మిక్సీలో పట్టుకోవడం కానీ చేసుకొని మనం ఒక సీసాలో పోసుకొని కొంచెం పిండేసి ఇంత పిండేసి నీళ్ళు పోసి కాసుకొని జావ తాగొచ్చు అనమాట. దోశలకు పనికి వస్తాయి, ఇడ్లీలకు పనికి వస్తాయి, జావ చేసుకొని అంబల్లాగా తాగొచ్చు. ఎన్ని రకాలుగానో ఉపయోగపడుతుంది. అన్నిటికీ కూడా అన్ని పోషకాలు కలిగినాయి కాబట్టి దీంట్లో పనికిరాని ఏమున్నాయి అన్నీ పనికి వచ్చాయి. అందుకని అన్ని రకాలకు కూడా ఉపయోగపడుతుంది. అయినా మీకు ఇది కూడా ఫోటో పెడతా, తయారు చేసుకోవాలని అన్నారు కదా, అందుకని మీకు ఇది వీడియో పెట్టే మళ్ళీ ఫోటో కూడా పెడతాను. మీరందరూ కూడా ఇలాంటి ఫుడ్ తినాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా మంచిగా ఫైబర్ ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, విటమిన్స్ ఫుడ్, న్యూట్రిషను అన్నీ ఉన్న ఫుడ్ ఇది మంచిది, చాలా బాగుంటుంది. మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్.